ఆడుతుండేవాడు. అటువంటి దుష్యంతుడు ఇంకింతకన్నా చెప్పక్కర్లేదు. దుష్యంతుని యొక్క బలపరాక్రమములకు ఈ రెండు పద్యములు సాధికారిక నిదర్శనములు. కాబట్టి అటువంటి వాడు ఒకానొకప్పుడు తీవ్రమైన వేగంతో వేటాడుతున్నాడు. ప్రభువుకున్నటువంటి వేగం, ప్రభువుకున్నటువంటి ఆ వెళ్ళగలిగిన శక్తి అందరికీ ఉంటుందా? వెనకాతలు ఉన్న వాళ్ళకి ఉండదు. ఒక యుద్ధ భూమిలో యుద్ధం చేయడం వేరు, ఒక దుర్గమమైనటువంటి అరణ్యంలో ప్రభువు గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఆయన్ని అనుగమించి వెళ్ళగలగడం వేరు. ఎందుకంటే మీద పడేటటువంటి జంతువుని చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడంతే. అది అందరికీ సాధ్యం కాదు, వెనక నిలబడిపోతారు మిగిలిన వాళ్ళు. కాబట్టి రాజు అలా వేటాడుతూ కొంతమంది మంత్రులను మాత్రమే దగ్గరుంచుకొని ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం ఒకటి కనపడింది. ఇక్కడే మీరు నన్నయ్య గారి రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవాలి. అది ఒక ఆశ్రమ ప్రాంతము. ఇప్పుడు వేటాడుతూ వెళ్ళినటువంటి దుష్యంతుడికి అది ఎవరి ఆశ్రమమో, అది ఆశ్రమమా కాదా అన్న విషయము తెలిసి ఉండడం ఒక విషయం, తెలియకుండా ఉండడం ఒక విషయం. ఎందుకంటే అరణ్యంలో వేటాడుతూ వెళ్ళినప్పుడు ఇది ఫలానా వారి ఆశ్రమం అని తెలియాలని ఏం లేదు. ఏదో వేటాడుతూ అలా వెళ్ళిపోయినప్పుడు ఆశ్రమం కనపడచ్చు. కాబట్టి దుష్యంతుడికి తెలుసా తెలియదా, అసలు ఇది కణ్వ మహర్షి యొక్క ఆశ్రమము, నేను ఇక్కడికి వచ్చానన్న విషయం తెలుసా వచ్చినటువంటి దుష్యంతునకు? అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అంత అవసరమా అండి అని మీరు నన్ను అడగచ్చు. ఒక కోణంలో అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకని ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి చూశాడు ఒక ఆశ్రమాన్ని. అది ఎలా ఉంది? అమరపతి ఖాండవమునకు రమణను వైశ్రవణు చైత్ర రథమునకు సమానముగా దీనిని భూభాగమునను రచయించే ఒక్క కమలజుడు దయన్. చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడి యొక్క ఖాండవ వనానికి, కుబేరుని యొక్క చైత్రరథము అనబడేటటువంటి వనానికి సమానమైనటువంటి ఒక గొప్ప వనాన్ని సృష్టి చెయ్యాలి అని అనుకున్నాడా అనిపించేటట్టుంది ఆ ఆశ్రమం, ఆ ప్రాంతం. దాని వైదికమైన సొబగు చెప్తారు నన్నయ్య గారు. ఎంత గొప్పగా చెప్తారంటే, అక్కడ బ్రాహ్మణులు హవిస్సు సమర్పిస్తున్నారు. సమర్పించినప్పుడు ఆ అగ్నిహోత్రంలోంచి అప్పుడప్పుడు పొగలు వస్తాయి. ఆ పొగలన్నీ కూడా నిరంతరంగా అలా వస్తూనే ఉన్నాయి. అంటే అక్కడ ఎంత గొప్పగా యజ్ఞయాగాది క్రతువులు నిరంతరము జరుగుతుంటాయో చూడండి. దేని కొరకు చెయ్యాలి అవన్నీ అంటే లోక కళ్యాణము కొరకు చేస్తూ ఉంటారు. ఆ పొగంతా కూడా వచ్చి అక్కడ ఉండేటటువంటి లతలు చెట్లు వాటిని పట్టి, అది నెయ్యి వేసినప్పుడు వచ్చినటువంటి ధూమము కనుక కమ్మటి వాసనలు పట్టేట చెట్ల నిండా. అంత గొప్ప ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమంలో ఉన్న వ్యక్తి చాలా గొప్ప తపస్వి. ఆశ్రమంలో ఉన్న వ్యక్తి సామాన్యుడు కాడు, మహానుభావుడు అని గుర్తించడానికి నన్నయ్య గారు మనకి కొన్ని విషయాలు చెప్తారు. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం యథార్థానికి. ఎందుచేత అంటే ఒక తపస్వి చాలా గొప్ప స్థితిని పొందేశాడు అనుకోండి, ఆయన శాంతితో ఉండడం కాదు, ఆయన ఎక్కడుంటాడో అక్కడ జాతి వైరం ఉన్నటువంటి జీవులు శాంతిని పొందుతాయి. ఇద్దరు వెళ్ళి దెబ్బలాడుకుని శాంతిని పొందడం వేరు. అసలు దానికి దీనికి పరిచయం ఏమి ఉండదు, కానీ పుట్టుకతో అది దీన్ని చూస్తే కళ్ళెర్ర చేస్తుంది. ఇది దాన్ని వేటాడుతుంది, అది దాని నైజం. దానికి ఎవరు పరిచయం చేయరు. దీన్ని నువ్వు వేటాడు అని చెప్పరు. చెప్పకపోయినా పిల్లికి ఎలకతో వైరం పెట్టుకో, నువ్వు ఎలక వెంట పడు, రాత్రుళ్ళు ఎలకని వెతుకు అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు. పిల్లి ఎలకని తరుగుతుంది అంతే. పిల్లిని కుక్క తరవాలని ఎవరైనా చెప్పారా? చెప్పరు, తరుగుతుంది అంతే. ఒక కుక్కని ఒక డేగ తరుగుతుంది, పైనుంచి వచ్చి కొడుతుంది కుక్కని. ఎవరైనా నేర్పారా? కోడి పిల్లకి గ్రద్దకి వైరం ఎవరైనా నేర్పారా? ఎవరు నేర్పరు. ఒక ఏనుగు సింహం, ఈ రెండిటి మధ్య ఉన్న వైరం అసాధారణ వైరం. అసలు ఎంత వైరం అంటే, అసలు సింహము అనబడేటటువంటి దానికి అత్యంత ఇష్టమైన మాంసం ఏమిటి అంటే ఏనుగు కుంభస్థలాన్ని బదలగొట్టి అందులో ఉన్న మాంసం తినడమే, అందులో ఉన్న ముత్యాలు చిమ్మడమే. అంత వైరం. అసలు ఆ ఏనుగుకి స్వప్నంలో సింహం కనబడితే చచ్చిపోతుంది. అందుకే సింహస్వప్నము అంటారు.
అంత వైరం రెండిటికి. ఎవరు నేర్పారు ఈ రెండిటికి ఇంత వైరాన్ని? ఎవరు నేర్పలేదు. కానీ చిత్రం ఏమిటంటే, ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి మహాపురుషుడు అని గుర్తు ఏమిటంటే, ఆ ఆశ్రమంలోకి జాతి వైరం ఉన్న ప్రాణుల్ని తీసుకొచ్చి మీరు నిలబెట్టారనుకోండి, ఏనుగు సింహం ఒకదాని పక్కన ఒకటి ఎంతో ప్రేమగా నిలబడతాయి. ఓ పిల్లి ఎలక కలిసి ఒకే పళ్ళెంలో ఏదో గింజలు కాయలు కాసిన పాలు కలిపినటువంటి అన్నము పడేస్తే ఆ పాలన్నాన్ని పిల్లి తింటుంటుంది, ఆ గింజలనేమో ఎలక తింటుంటుంది. ఎలకని పిల్లి తింటూ పిల్లిని చూసి ఎలక భయపడదు. అంటే సహజ వైరం ఏది ఉందో ఆ సహజ వైరమును మరిచిపోతాయి. దేనివల్ల మరిచిపోతాయి అంటే వైరమును మరిచిపోగలిగినంత సుహృద్భావం పెరుగుతుంది. ఈ సుహృద్భావం కలగడానికి కారణం ఏమిటి? ఆ ఆశ్రమంలో తపస్సు చేసేటటువంటి వ్యక్తి యొక్క మనస్సు పొందినటువంటి అత్యద్భుతమైన స్థితి వలన కలిగిన ప్రకంపనలు ఆ ప్రాంతాన్నంతటినీ కూడా కప్పుతాయి. ఎవరి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు ఈ ఆశ్రమాన్ని? దుష్యంతుడి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు. చూస్తున్నవాడు దుష్యంతుడు. ఏది చూస్తున్నాడు ఆయన? శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్. అక్కడ ఎప్పుడూ సామవేదం వినపడుతూ ఉంటుంది. సామవేదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సామ అన్న శబ్దం దేనికి ప్రతినిధిగా ఉంటుంది అంటే శాంతి అన్నమాట. సామ శాంతి. అందుకే చూడండి, సామదాన భేద దండోపాయములు అంటారు. సామ అంటే శాంతితో అంగీకారానికి రావడం. సామవేదము అదేం చేస్తుందంటే మనశ్శాంతినిస్తుంది. మీరు తెలిసో తెలియకో సామవేదం వింటున్నారనుకోండి, మీకు మనశ్శాంతిగా ఉంటుంది. రోజు స్వరం తప్పకుండా సామవేద పఠనం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు చదివిన సామవేదం క్యాసెట్ 1 గంట ఇంట్లో వినపడుతోంది అనుకోండి, ఆ ఇంట్లో మీరు నమ్మండి, ఇంటి మీద కూర్చున్న కాకి కూడా శాంతి పొందుతుంది. ఆ వేదం పేరే సామవేదం. అసలు అందుకే ఆ సామవేదం నేర్చుకోవడం అంత కష్టం, ఆ సామవేదం పాడడం అంత కష్టం. అందుకే ఆ సామవేదంలోంచే వచ్చింది సంగీతం, స్వరాలు అన్నీని. ఇవన్నీ దేనికి అంటే, చిట్ట చివరికి అది ఎందుకు పనికొస్తుంది అంటే, ఎందులోంచి విడివడి కిందకొచ్చామో దాంట్లోకి చేరడానికి ఉపాసన చేస్తారు. సప్త స్వరాలు ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే పరబ్రహ్మము నుండి విడిపోయి కిందకు వచ్చేయడం. ఆరోహణ అంటే మళ్ళీ నాదోపాసన చేస్తూ పరబ్రహ్మంలో లయమైపోవడం. అందుకే అప్పై దీక్షితుల వారు ఒక సిద్ధాంతం చేశారు. సంగీత విద్వాంసులైనటువంటి వాళ్ళు వీణానాదం చేస్తూ కీర్తన పాడుకుంటూ వీణానాదం చేస్తూ కన్నులు మూసుకుంటే వాళ్ళు చాలా తొందరగా అద్వైత సిద్ధిని పొందుతారు అని చెప్పారు. కాబట్టి ఆ సంగీతము ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనము. ఇక్కడట ఆ సామవేదం ఎవరికి వచ్చింది? చిలుకలకు వచ్చింది. చిలుకలకు ఎలా వచ్చింది? చిలుకకు ఒక లక్షణం ఉంది. మీరు ఒక ఇంటికి వెడితే చెప్పేసేయచ్చు. ఎలా చెప్పేయచ్చో తెలుసా అండి? మీరు ఆ ఇంట్లో పిల్లాడిని పిలిచి, నాన్న నీకేమొచ్చురా అన్నారు అనుకోండి, ఓం జాతవే దశేసు నవామసో మమరాతీయతో నిదహాతి వేద అన్నాడు అనుకోండి. వాళ్ళ నాన్నగారు రోజు దుర్గా సూక్తం చదువుతారని మీకు అర్థమైపోతుంది. మీరు చాలా ఇళ్లలో చూడండి, అక్షరాభ్యాసం చేసి ఇంకా పిల్లలు పుస్తకం పట్టుకోరు, చదవరు, రాదు. వాడు విష్ణు సహస్రం చెప్తుంటాడు. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అని చెప్తుంటాడు. ఎక్కడది? ఆ ఇంట్లో అమ్మో నాన్నో చెప్తున్నారనమాట. అమ్మా నాన్నకి ఇవి కాకుండా ఇంకోటేమో వచ్చనుకోండి, వీడికి అవే వస్తాయి కదా. ఇంటి బిడ్డల సంస్కారాన్ని బట్టి తల్లిదండ్రుల సంస్కారం తెలుస్తుంది. ఇంటి గోడల మీద ఉన్న మూర్తుల్ని బట్టి యజమాని సంస్కారం తెలుస్తుంది. తల్లిదండ్రుల ఫోటో లేకుండా ఊళ్ళో వాళ్ళందరివి అక్కర్లేనివన్నీ తీసుకొచ్చి పెట్టి మీకు చూపించాడు అనుకోండి, ఒక్క నాటికి స్నేహం చేయక్కర్లా. కన్న తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో లేనివాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడా? అన్నాళ్ళు కష్టపడి పెంచి అన్ని ఆశలు పెట్టుకున్న వాడి ఫోటో లేదు ఇంట్లో, వాడంత కృతజ్ఞుడు లోకంలో ఇంకోడు ఉన్నాడండి? వాడా మిమ్మల్ని ఉద్ధరించేవాడు? వాడా మిమ్మల్ని స్నేహం చేసి రక్షించేవాడు? ఒక్క నాటికి నమ్మి స్నేహం చేయకూడదు వాడితో. కాబట్టి ఆయన అంటున్నారు, ప్రతిరోజు అక్కడ సామగానం జరుగుతుంది. అంటే ఋత్విక్కులు ఎప్పుడూ సామవేదం చదువుతూ ఉంటారు. ఎప్పుడూ సామవేదం చదువుతుంటే ఏమైంది? అక్కడున్న చిలుకలకు కూడా వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆ సామవేదం నేర్చుకోవడం ఆపు చేసి ఏదో కాసేపు అన్నం తిని పడుకుందామని పెడతారు.
ఈ చిలుకలు ఏం చేస్తాయి, వాళ్ళు ఆపేయగానే ఇవి పాడడం మొదలెడతాయి. ఇప్పుడు చిలుకలు సామవేదం చదువుతుంటేట ఏనుగులు శాంతి పొందేట. ఏనుగులు ఎందుకు శాంతి పొందుతాయి? ఏనుగు కదలకుండా ఉండదు, దానికి అదో లక్షణం. కదులుతూ ఉండడం శాంతి లేదనడానికి లక్షణం. ఆయన ఏమిటండో అంత ప్రశాంతంగా కూర్చున్నారు ఇవాళ మీరు అన్నాడు అనుకోండి, ఎప్పుడు తిరిగేవాడిని పట్టుకుని అంటే వాడు తిరగకుండా కూర్చున్నాడు గుర్తు. ఏనుక్కున్న లక్షణం ఏమిటో తెలుసా అండి, ఎప్పుడు అటు ఇటు కదులుతుంది, లేదా తొండమన్నా ఊపుతుంది. అందుకే మామట ఏం చేస్తాడంటే ఏనుగు దగ్గర కూర్చున్నప్పుడు ఆ అంకుశాన్ని పట్టుకెళ్ళి దాన్ని కాళ్ళ ముందు పెడతాడు, అది దాటదు. అందుకని కాళ్ళు దాటకూడదు కాబట్టి అది ఏం చేస్తుంటుందంటే తొండం ఊపుతూ ఉంటుంది. ఇలాగ ఏదో ఒకటి కదపకుండా ఉండదు అది. ఆ ఏనుగులు తొండం కూడా కదపడం మానేసి అలా వింటూ ఉంటాయి. ఎవరి సామవేదాన్ని? చిలుకల సామగానాన్ని. చిలుకల సామగానం ఏనుగులకు శాంతినిచ్చింది అక్కడ అన్నారు. అంటే ఆ ఆశ్రమంలో ఎంత సామగానం జరుగుతుందో చూడండి. అంటే అక్కడికి వెళ్ళిన వాడికి ఎందుకు శాంతి రాదు? వేదము యొక్క ప్రమాణం మీద నన్నయ్య గారికి ఎంత సంతోషమో చూడండి. అందుకు కదు ఋషితుల్యుడయ్యారు మహానుభావుడు, అందుకు కదు పడ్డాయి అలాంటి పద్యాలు. కాబట్టి చదివెడు శుకముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్. కదలకుండా వింటుంటాయిట ఏనుగులు. ఇప్పుడు ఏనుగులు కదలకుండా విన్నాయి అంటే వాటి తొండాలు ఇలా నిలబడిపోతాయి కదండి, తొండం కూడా కదపట్లేదు, ఇలా ఉన్నాయి. ఇలా ఉండిపోతే ఏనుగు అంత పెద్దది ఉంటుంది, దాని నీడ పడుతుంది. ఈ తొండం యొక్క నీడ కూడా పొడుగ్గా పడుతుంది. సింహాలు వాటి నడుము సన్నంగా ఉండి ఇలా పొడుగ్గా అడ్డంగా కదా వెన్నుపా ఉంటుంది. అవేం చేస్తాయంటేట ఈ ఏనుగుల యొక్క తొండముల నీడలు ఎలా పడ్డాయో ఆ నీడల్లోకి వచ్చి ఆ సింహాలు ఆ చల్లతనంలో నించుంటాయి. ఎత్తుగా ఉంటుంది కదా, దాని నీడ చల్లగా ఉంటుంది. ఇక సూర్యకిరణములు పడవు మీదకి, అందుకని అక్కడికి వచ్చి సింహాలు విశ్రాంతి తీసుకుంటాయిట ఏనుగు నీడలో. ఏనుగు నీడలో సింహం విశ్రాంతి తీసుకోవడం ఉంటుందా? ఏనుక్కి ఈ శాంతి ఎక్కడిది? శుకముల వలన. శుకములు ఎలా ఇస్తున్నాయి? సామగానము వలన. దానికి ఎలా వచ్చింది సామం? అంతగా అక్కడ సమగాన పఠనం వలన. అంటే జాతి వైరం ఉన్న ప్రాణులు మరిచిపోవడం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ సింహాలుట ఎప్పుడు ఇలా ఏనుగుల తొండం వంక చూస్తుంటాయిట. ఎందుకని? ఆ తొండం చివర ఎప్పుడు చల్లగా ఉంటుంది. అవి ఉండుండి ఏం చేస్తుంటాయంటే ఏనుగుల లక్షణం ఏమిటంటే ఏదో ఒకటి ముట్టుకుని ఇలా తీసి బుస్సను ఊతుంటాయి. ఆ ఊదినప్పుడు ఆ తొండం చివర ఆ తడి తుంపరపడినట్టుగా చల్లుకుంటూ ఉంటుంది. మంచి శీతాకాలం ఉందనుకోండి, మంచి వేసవి కాలంలో పనున్నా లేకపోయినా కూల్ డ్రింకింగ్ వాటర్ డు నాట్ వేస్ట్ అని బోర్డు ఉన్నా సరే ఈయన ఏం చేస్తాడంటే గబగబా కళ్ళజోడు తీసి పక్కన పెట్టేసి కాస్త రుమాలు దాని కింద పెట్టి ఇలా తడుపుకుని ఇలా ఇలా అతుకుని అమ్మయ్య అంటాడు. చల్లటి తుంపర్లు తగిలితే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సింహాలుట ఇలా పక్కన నిలబడి అలా చూస్తాయిట ఏనుగు తొండాల వంక. ఎందుకని? అవి ఎప్పుడో అప్పుడు కదిలి బుస్ అని ఆ తొండంలో ఉన్న నీటిని చిమ్మితే అవి చిన్న తుంపర పడినట్టుగా మీద పడితే సింహాలు మురిసిపోతాయి. కనపడితే ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకుని పైకెక్కి కుంభస్థలాన్ని బదలగొట్టే సింహం దాని తొండంతో కాసి నీళ్లు చల్లితే బాగుండు, చల్లగా ఉంటుందని అక్కడి నుంచి ఉంటుంది. ఏమి ఆశ్చర్యం! ఎంత జాతి వైరాన్ని మర్చిపోయి. అదే కాదుట, భూసుర ప్రవరులు భూతబొల్ పెట్టి తెచ్చిపెట్టు నీవారాన్న పిండ తతులు కడగి భక్షింప ఒక్కట కలసియాడుచున్న ఎలుకలు పిల్లులు. భూతబలులు అని పెడతారు. బలి అన్న మాటకు అర్థం వేరు, హోమము అన్న మాటకు అర్థం వేరు. ఇదొకటి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన అంశం. యజ్ఞము లేదా యాగము అన్న మాటకు అర్థం ఏమిటంటే తత్సంభారములను సిద్ధము చేయుట. ఇప్పుడు ఏకాదశి నాడు ఉదయం భూమి పూజ చేస్తారు, ఇక్కడ చేసి యాగశాల నిర్మాణం జరుగుతుంది. ఈ యాగశాలలోకి వెళ్ళి యాగశాల ప్రవేశము అని, అది కూడా ఒక గొప్ప వైదిక కర్మ. అందులోకి ప్రవేశిస్తారు మంగళధ్వనితోటి, లోపలికి వెడతారు ఋత్విక్కులు. వెళ్ళిన తర్వాత చుట్టూ కూర్చుని జపాలవి చేస్తారు. అప్పుడు ఇంకా హోమం మొదలవలేదు. అగ్నిని రగల్చి అందులోకి హవిస్సునిచ్చినప్పుడు హోమం చేస్తున్నాడు అంటారు. అది హోమం. అప్పుడు ఆ హవిస్సు వేస్తుంటే దేవతలకి. బలి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్నిముఖంగా ఇవ్వరు, తిన్నగా పట్టుకెళ్ళిపోయి కాస్త అన్నం పట్టుకెళ్ళి, మీరు దేవాలయాల్లో చూస్తుంటారు ఓ గిన్నెతోటి, ఓ పెద్ద గిన్నెతోటి అన్నం పట్టుకుని ముందు గంట కొట్టుకుంటూ నడుస్తారు. నడిస్తే ఆ అన్నం పట్టుకెళ్ళి దేవాలయంలో వివిధ దిక్కుల యందు పెడతారు. ఆ బలిపీఠము అని ఉంటుంది, దాని మీద పెడతారు.
ఇది తిన్నగా తినేస్తాయి బలులు. అంతేగాని బలి అంటే మీరు ఇంకొకలా ఊహించకూడదు, దాన్ని ఏదో రౌద్రభావనతో ఆలోచన చేయకూడదు. అది పక్షులు వచ్చి తింటాయి. ఏదో అలా వెళ్ళిపోతున్న కుక్క పిల్లి తినేస్తుంది, ఏదో గోడ నుంచి పరిగెత్తిందో పిల్లి అది తింటుంది కాస్త అన్నం. ఉగ్రభూతములు తిరుగుతుంటాయి లోకంలో, ఆ ఉగ్రభూతములు కూడా తింటాయి ఆ బలిని. కాబట్టి బలి అంటే తిన్నగా వండి తెచ్చి ఎదురుగుండా ఉన్న ప్రాణులకు పెడితే బలి. దేవాలయంలో పెడతారు, అలా బలిపీఠం అంటారు, ఆ బలిపీఠం మీద పెడతారు, పెడితే అవి తింటాయి బలులు. అంటే అంతకన్నా ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, నేను దాన్ని సాత్వికంగా చెప్తున్నాను. కాబట్టి అలా ఇస్తే బలులు అంటారు. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఆశ్రమం చుట్టూ తీసుకొచ్చి బలులు పెడుతున్నారు. ఇది ఎవరు చేయవలసిన పని అంటే దేవాలయంలోనూ చేస్తారు, నిజానికి ఇంట్లో కూడా చెయ్యాలి. అది భూతబలి అని యజమాని తాను అన్నం తినకముందే కొంత అన్నాన్ని తీసి భూతములకు వెయ్యాలి. కుక్కలు పిల్లులు మొదలైన ప్రాణులు తినాలని కొంత వేస్తారు. ఏ ఆధారం లేకుండా బ్రతికేటటువంటి వాళ్ళ కొరకు కొంత అన్నాన్ని కేటాయించి ఇస్తారు. అంటే ఇక తనంత తాను ఏదీ చేసి అన్నాన్ని సంపాదించుకోలేనంతగా రోగగ్రస్తుడైపోయి నిరాధారుడై పడున్నాడు అనుకోండి ఒక ఆయన, ఆయనకి పట్టుకెళ్ళి కొంత అన్నం పెడతారు. అతిథిగా పిలిచి కొంతమందికి పెడతారు. తనంత తానుగా సమయానికి వచ్చి తలుపు కొట్టిన వాడిని కూర్చోబెట్టి కొంత పెడతారు. తర్వాత తాను తింటాడు, తాను తినగా మిగిలిన దాన్ని భార్య తింటాడు. అది ధర్మం, గృహస్థాశ్రమం. ఎంతవరకు జరుగుతోందన్నది పక్కన పెట్టండి. తెలుసుకోవడం అంటూ చేశారనుకోండి, ఇదేం పెద్ద విశేషమైన విషయం కాదండి. మీరు ఇవాళ చేయకపోవచ్చు, తప్పేం లేదు. కానీ తెలుసుకున్న తర్వాత ఇవాళ కాకపోతే రేపు, శంకర్ గారు చేయట్లా అలా ఏదో ఇంత అన్నాన్ని తీసి రేపు ఒక మంచి రోజున ప్రారంభం చేసుకొని చక్కగా ఏదో కొన్ని భూతములు తింటాయని చెప్పి కాస్త అన్నాన్ని అలా చల్లేసి భోజనం చేయడం అలవాటు అయిందనుకో, నువ్వు మంచి పని చేస్తున్నావా లేదా? యథాతథంగా చెప్పినదంతా చేయగలమా అంటే చెయ్యమనే చెప్తాయి శాస్త్రాలు. కానీ మనం ఎంతవరకు చేయగలము అన్నది అంతా చేయగలము అనే ప్రారంభం చేసి అక్కడికి చేరుకోవాలనే కోరుకోవాలి. మనం చేయగలిగినంత అన్న మాట అనకూడదు. శాస్త్రం చెప్పినదంతా చెయ్యాలి, ఆ స్థాయికి చేరాలనుకోవాలి. ప్రారంభం చేస్తే ఎప్పుడో అప్పుడు అది జరగడం ప్రారంభమవుతుంది. ఉదారుడవుతాడు. ఆ భోజనానికి తను కూర్చునే వేళకి ఇంటికి తలుపు కొట్టి ఎవరో వచ్చారు, ఏం భోజనం చేశారా? లేదండి, ముందు మీతో రండి, కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి. కాస్త వాళ్ళకు కూడా వడ్డించి కాస్త అన్నం పెట్టడం, పరమ ప్రశాంతంగా చక్కగా సంతోషంగా ఒకరికి పెట్టి పంపించడం అది అలవాటైతే ఇంకంతకన్నా ఏమిటండి వైదిక ధర్మం? అంతే, అలా ప్రశాంతంగా బ్రతకడమే. కాబట్టి బలులు పెడుతున్నారు ఆశ్రమంలో అన్ని చోట్ల, ఆ భూతములన్నీ తినాలని. దాన్ని ఎవరు తింటున్నారట? ఎలుకలు పిల్లులు కలిసి తింటున్నాయి ఆ అన్నాన్ని. అన్నం తినడానికి ఎలకొస్తే పిల్లి ఇంకా అన్నం తింది ఎలకని తింటుంది. కానీ అక్కడేమిటంటే ఎలక పిల్లికి కలిసి అన్నమే తింటున్నాయి. అంటే వాటి మధ్య వైరం లేదు. పైన చెప్పిన ప్రాణులు ఒకలా శాంతి పొందితే ఇక్కడ ప్రాణులు ఒకలా శాంతి పొందుతున్నాయి. ఆ దుష్యంతుడు చూసి అనుకున్నట్ట, అబ్బా ఏమి చోద్యమయ్యా, ఏమి ఆశ్రమమయ్యా, ఈ పరిస్థితిని బట్టి ఇందులో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నవాడు ఎంతటి తపశ్శాలియో నాకు అర్థమవుతోంది అనుకున్నాడు. ఇందులో ఎవరో ఏమైనా చెప్పారా? దుష్యంతుడు ఫలానా వారి ఆశ్రమాన్ని చూస్తున్నాడు అని చెప్పారా? చెప్పలేదు. పోనీ దుష్యంతుడికి తెలుసని చెప్పారా? అది చెప్పలేదు. కాబట్టి ఇప్పటికీ దుష్యంతుడికి అది కణ్వాశ్రమం అని తెలుసా? మీకు నాకు తెలియదనే అనాలి కదండి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన తన చుట్టూ కొద్దిమంది మంత్రులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో ఆయన అన్నాడు, అది కణ్వాశ్రమము అన్నాడు. అంటే ఆయనకి తెలుసా? తెలుసు. అది కణ్వాశ్రమం అన్న విషయం దుష్యంతునికి తెలుసు. ఆశ్రమం ఎవరిదో ఆయనకి తెలియకపోలేదు. కణ్వుడు ఎటువంటి వాడో కూడా ఆయనకి తెలుసు, ఎందుకంటే శకుంతలతో మాట్లాడుతూ బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, అంతటి మహాత్ముడి దర్శనానికి నమస్కారానికి వెళ్ళే ముందు నా వెంట ఏ విధమైన రాజలాంఛనములు ఉండకూడదు. మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన గురువు అంటే మనం లఘువు, ఆయనకన్నా మనం తక్కువ వాళ్ళం. కాబట్టి మనం మర్యాదతో వెళ్ళాలి. ఇంతమంది మంత్రులతో కలిసి నేను వెళ్ళకూడదు. కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళి కణువునకు నమస్కరించి ఆశీర్వచనాన్ని పొంది వస్తాను. ఇప్పుడు ఏమర్థం అవుతోంది మనకి?
ఒక మహాత్ములు ఉన్నటువంటి, మహాత్ములు తపస్సు చేసినటువంటి, మహాత్ములు కొంతకాలం ఉన్నటువంటి ప్రాంగణాలు ఒక ఊరిలో ఉంటే మీకు దేవాలయ దర్శనం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది యథార్థానికి ఆ మహాత్ములు తపస్సు చేసిన ప్రదేశాన్ని దర్శనం చేయడం. అందుకు కాదు మనం కంచి వెడితే పరమాచార్య తపస్సు చేసిన ప్రదేశాలు చూసొచ్చాం. తపోభూమే. ఆ శక్తి, ఆ వ్యక్తి వెళ్ళిపోవచ్చు శరీరం. ఆ తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనల ప్రభావం ఉండిపోతాయి. అలాగా ఒక్కొక్క వ్యక్తి యొక్క తపప్రభావం యుగం మారిపోయినా ఉండిపోతుంది. ఋష్యశృంగుడి తపోప్రభావం త్రేతాయుగం, ద్వాపరయుగం దాటి కలియుగంలో కూడా ఉంది. శంకరాచార్యులు వారు వెళుతున్నప్పుడు కనిపెట్టారు. నేను మీతో తరచు మనవి చేసి చెప్తుంటాను ఆ విషయం. అందుకేగా శృంగగిరి పీఠం వచ్చింది అక్కడ. కాబట్టి ఆ తపోభూములను చూడాలి, అక్కడికి వెళ్ళాలి. అటువంటి మహాత్ములు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ ఆశీర్వచనం పొంది రావాలి. కాబట్టి ఆయన అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇంతమందితో నేను వెళ్ళకూడదు, ఎందుకంటే అదొక మర్యాద, ఒక్కడిని వెళ్ళాలి, అది వినయం. మీరు ఉండండి, నేను వెళ్ళి కణ్వుడికి నమస్కరించి వస్తాను. కాబట్టి అది కణ్వాశ్రమము అన్న విషయం మాత్రం దుష్యంతుడికి తెలుసు. ఇప్పుడు ఆయన ఆశ్రమంలో కణువుని కోసమని చూస్తున్నాడు. ఆశ్రమ ప్రాంగణం అంటేనండి చెట్లు, పూల మొక్కలు అవి ఎక్కువ ఉండొచ్చు, కానీ కుటీరం ప్రధానంగా ఎవరిది ఉంటుంది? ఆయనది ఉంటుంది. ఎవరైనా కొద్దిమంది శిష్యులు ఉంటారు, అదే కానీ కొన్ని వేల మంది ఉండేటటువంటి ప్రాంగణం ఏం కాదు అది. ఏదో కొద్దిమంది శిష్యులు ఉంటే ఉండొచ్చు. నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. కాబట్టి కణ్వుడేరి అని వెతుకుతూ ఆయన వెడుతున్నాడు.